ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను నా స్టైల్లో. లేత కొబ్బరి, ఇది దోశలకు కానీ వడలకి దేనికైనా వేయాలండి. ఇది లేత కొబ్బరి, తర్వాత కొన్ని వేరుశనగపప్పులు, పచ్చిమిర్చి వేయించి పెట్టాను, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఎర్రకారం, కొంచెం చింతపండు రసం, కొంచెం నీళ్లు. ఇంకా కారం కావాలంటే వేయచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు బాగా వేగాకనే వేయాలి కొంచెం, ఎందుకంటే ఆవాలు పేలితేనే దాని సారం వస్తుంది ఐటెంలోకి. మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇది పోపుకి ముందే ఇలా చేసి పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకుంటే గ్రైండ్ చేస్తుంది. ఈ లోపల మనం ఇది వేగుతూ ఉంటే గ్రైండ్ చేయడానికి ఏం వేయాలంటే, నూనె వేయలేదు కాబట్టి వేరుశనగపప్పులతో కొబ్బరి వేసేయచ్చు. అది నూనె వేస్తే కనుక, నూనెలో వేయిస్తే అది సాగుతాయి కొబ్బరి ముక్కలు. ఇవి పైగా ఇది లేత కూడాను, లేతగా కూడా ఉంది. చూడండి, పోపు అయిపోయింది, ఆపేసాను. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసి స్టవ్ పక్కన పెట్టేసుకోవచ్చు. దీన్ని అలా పక్కన పెట్టేది. ఇప్పుడు ఈ పోపులోంచి కొంచెం పోపును అలా వేద్దాం. వేసి ఈ చింతపండు రసం, తర్వాత కొంచెం పసుపు వేసాం కదా, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఈ పోపులో వేసి కలిపేసుకోవాలి. వాళ్ళకి చిన్న కరివేపాకు నార కూడా ఉండకూడదు. ఇలా వేసుకోవాలి. మొత్తం తీసేసి కొంచెం కడిగి పోసేసుకోవాలి. ఇలా చేసుకోవాలి.